హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక హాల్లో అందరూ కూడా కూర్చొని టీలు తాగుతూ ఉంటారు. అందరికీ కూడా టీలు ఇస్తూ వస్తుంది ఇక కావ్య. అక్కడే ఉన్న అనామిక దగ్గరకు వచ్చి, చూడు అనామిక, నువ్వు అలాగే కళ్యాణ్ కొత్తగా పెళ్ళైన జంట, మీ ఇద్దరు మీ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని నా గురించి అప్పు గురించి మాట్లాడుకుంటూ మీ గొడవలో మమ్మల్ని లాగటం అస్సలు బాగోలేదు. ఇక ఎప్పుడు కూడా మా ఇద్దరి గురించి మీరు ప్రస్తావించుకోవద్దు ప్లీజ్. దయచేసి ఇంకెప్పుడు మీ గొడవలోకి నన్ను నా చెల్లిని లాగద్దు అని చెప్పి ఇక అంటుంది. ఆ మాటలకి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇక రాజ్ అయితే వెంటనే కూడా కళావతి, ఇక నువ్వు పైకి రా అని చెప్పి పిలవగానే ఇక రాజ్ అయితే పై రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే కూడా కావ్య వచ్చి ఇక చేయి పట్టుకొని ఇక షోల్డర్ మీద తల వాల్చి, ఏమండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కటైపోయినా మీరు ఒక్కరే నా వెనక ఉన్నారన్న అండ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన చిటికన వేలతో ఎత్తినట్టు ఇక మీరు నా పక్కనుంటే నేను ఏమన్నా సాధించగలననే ఆశ కలుగుతుంది అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది కావ్య. రాజ్ కూడా మనసులో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కావ్య అందరి ముందు ఇక కావ్యని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ పాపం పడి అట్లానే ఉండిపోతుంది. ఖచ్చితంగా కావ్యకి నేను సహాయం చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ విషయంలో కావ్య ఇక ఎంతగానో కృషి చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని చూసింది. అలాంటి కావ్యనే ఇక ఈరోజు నిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇక కావ్య విషయంలో నేను వెనక ఉండాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటాడు. అవును కళావతి, నువ్వు ఇక ఆ రోజు డెకరేషన్ గురించి ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను అడిగినప్పుడే చెప్పచ్చు కదా. ఇక అత్త నీకు ఎందులోనూ చేతులు పెట్టద్దని నాకు అప్పుడే చెప్తే నేను అడిగేవాడిని కదా అని చెప్పి అనగానే, చూడండి, ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అలానే ఉంటున్నాయి. ఇక పెళ్ళైనప్పటి నుంచి నేను ఏ తప్పు చేయకపోయినా ఇక పిన్ని దృష్టిలో నేను ఏదో తప్పు చేసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ స్థానంలో ఉంటే ఎవరైనా కూడా అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే పెళ్లి విషయంలో చివరాఖరికి లాస్ట్ మినిట్లో అప్పు మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడంతో ఇక నిజంగానే అప్పును కూడా ఈ ఇంటికి కోడల్ని చెయ్యాలని నేను చూస్తున్నానేమోనని అపార్థం చేసుకుంటున్నారు. ఇక ఏదో రోజు నిజం తెలుసుకుంటారు అని చెప్పి అంటుంది కావ్య. ఇక వెంటనే ఈ లోపల రాజ్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. రాగానే ఇక సరే అయితే నేను ఇప్పుడే వస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో ఇక మీటింగ్ని అరేంజ్ చేయండి అని చెప్పి రాజ్ చెప్తాడు. ఇక వెంటనే కళావతి, నేను ఆఫీస్కి బయలుదేరాలి అనగానే, నేను హాఫ్ అన్ అవర్లో చిటికలో మీకు టిఫిన్ చేస్తానండి అని చెప్పి ఇక కిందికి వచ్చేస్తుంది కావ్య. ఇంకా కళ్యాణ్ అయితే మనసులో బాధపడతాడు. ఇక వదిన పాపం ఎంత బాధపడిందో, అందుకే అప్పు గురించి కానీ నా గురించి కానీ ఇక మీరు మాట్లాడద్దు అని చెప్పి చెప్పింది. ఇక కావ్య వదిన దేవత లాంటిది కాబట్టి ఇక ఆ మాటలైనా చెప్పింది. కావ్య వదిన స్థానంలో వేరొకరు ఉంటే ఇంకా పెద్ద గొడవే చేసేవాళ్ళు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఈ లోపల ఇక అనామిక అక్కడికి వస్తుంది. అనామిక వెంటనే కూడా ఇక కళ్యాణ్ చూస్తున్నాడని తెలిసి కూడా కావాలని మొహం అంతా మార్చుకొని కూర్చోగానే కళ్యాణ్ వచ్చి, ఇక అనామిక, నీ మనసుని నేను నైటు ఆ రకంగా బాధ పెట్టినందుకు, హర్ట్ చేసినందుకు సారీ అనామిక. ఇంకెప్పుడు కూడా నా వైపు నుంచి ఇంకా ఈ రకంగా జరగదు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి వెంటనే కూడా, మీరు అలాగే మాటలు ఇస్తారు, కొంచెం సేపు అయినాక మళ్ళీ మీరు ఆ మాటలన్నీ కూడా దాటేస్తారు, మీ గురించి నాకు అర్థమైందిలేండి అని చెప్పి అంటుంది. అదేంటి అనామిక, నేను మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు కూడా నీ మనసుని నేను బాధ పెట్టను అనగానే, నాకు నచ్చినట్టే మీరు ఉంటారు కదా, నా మనసు తెలుసు కదా మీకు అనగానే, చెప్తున్నాను కదా, ప్రామిస్ చేస్తున్నానని, ఇంకెప్పుడు కూడా ఏ గొడవ పడినా నువ్వు వెళ్ళి అలా బయట వెళ్ళి పడుకోవద్దు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రూమ్లోనే ఉండి నాతో మాట్లాడి విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి, అంతేగాని ఇక గొడవ పెట్టుకోవడాలు, ఇక ఒకరు మీద ఒకరు ఇక అందరికీ చెప్పడాలు ఇవన్నీ వద్దు అనామిక అని చెప్పి అంటాడు. ఆ మాటలకి వెంటనే కూడా
కవిగారు స్టార్ట్ చేసింది నేనా మీరా? మీరే కదా. ఇక నాకు ఇష్టం లేని మ్యాటర్లన్నీ కూడా నా ముందు మాట్లాడి నన్ను బాధ పెడుతున్నారు. అందుకే నేను ఆ రకంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి నార్మల్గా మాట్లాడేస్తుంది. ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఇక వెంటనే కూడా అనామిక, కవిగారు మనం ఎక్కడికైనా వెళ్దామా? నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఇక ఇంట్లోనే ఈ 4 గోడల మధ్య ఇక ఎన్ని రోజులని ఉంటాము చెప్పండి. ఇంకెక్కడికైనా ప్లాన్ చేశారా హనీమూన్ని అని చెప్పి అడగగానే, ఏమో అనామిక, ఇక అన్నయ్యనే అడగాలి. అన్నయ్య అలాంటివన్నీ చూసుకుంటాడు అనగానే, సరే అయితే ఈరోజు మీకు ఒక విషయం అడుగుతున్నాను, అది నాకు సూటిగా చెప్పండి అని చెప్పి అడుగుతుంది. ఏంటో చెప్పు అనగానే, మరి మీరు ఇక ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటారా? ఇక రాజ్బాబు గారి లాగా ఆఫీస్కి వెళ్ళరా అని చెప్పి అంటుంది. ఆ మాటలకి, అదేంటి అనామిక కొత్తగా అడుగుతున్నావు? నేను నీకు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తానని ఎప్పుడన్నా చెప్పానా అనగానే, మరి నువ్వు ఏం చేస్తావు కళ్యాణ్? ఇంట్లోనే ఉంటూ నీకు బోర్ అనిపించదా అనగానే, బోర్ ఎందుకు అనిపిస్తుంది? నేను అప్పు అని చెప్పి ఇక ఎమ్మటే కూడా స్లిప్ అయ్యి, అదే నేను ఇంకా బయట ఫ్రెండ్స్తో, అలాగే నాకు కవిత్వాలంటే చాలా ఇష్టం కదా, ఇక కవిత్వాలన్నీ రాసుకుంటూ ఇక అవన్నీ కూడా నేను పేపర్స్లో అట్లలో వేయిస్తూ అట్లనే ఇక నా టైం అంతా కూడా కవిత్వాల మీదే పెడతాను. నీకు బాగా తెలుసు కదా నా గురించి, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేంటి? అయినా ఆఫీస్ విషయాలన్నీ కూడా అన్నయ్య అలాగే పెదనాన్న చూసుకుంటారు అని అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే కూడా మనసులో, అంటే కీ మొత్తం కూడా ఇక బావగారి చేతిలో ఉందన్నమాట, ఈయన ఉట్టిగా డమ్మీ అనమాట అని చెప్పి మనసులో అనుకొని, సరే కళ్యాణ్, నేను నీకు ఏమైనా కావాలా? వంటగదికి వెళ్ళి వెళ్తున్నాను, నీకేమైనా తెచ్చిపెట్టమంటావా అని చెప్పి టాపిక్ని మార్చేస్తుంది. ఇక నాకేమీ అవసరం లేదు, నువ్వు టిఫిన్ చెయ్యి అనామిక అని చెప్పి అనడంతో, సరే అయితే నాకు ఆకలిస్తుంది కళ్యాణ్, నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇక బయటకు వస్తూ, ఏంటి అసలు కళ్యాణ్కి కనీసం ఆఫీస్కి వెళ్ళాలని కొంచెం కూడా లేదు. ఎప్పుడు చూసినా కవిత్వాలు కవిత్వాలు అంటూనే ఉంటాడు. కవిత్వంతో అడ్డు పెట్టుకొని ఇక కళ్యాణ్ జీవితంలోకి వచ్చాను కాబట్టి కవిత్వాల గురించి ఏమీ మాట్లాడలేను. అలా అని కవిత్వాలు పట్టుకొని ఏలాడుతూ ఉంటే నేను ఏ రకంగా డబ్బు అడుగుతాను? ఇక మమ్మీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏ విధంగా మనిషిని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇక ఇల్లరికం తీసుకొని వెళ్తాను? ఇక ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచనలో పడుతుంది అనామిక. మరొకవైపు రుద్రాణి ఇక శారీ డ్రాపింగ్ చేసుకుంటూ ఇక మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన స్వప్న వెంటనే కూడా, దీనికి ఇక రేపొద్దున్న మనవడో మనవరాలో పుట్టినా కూడా ఇలా స్లీవ్లెస్ జాకెట్లు ఇక ఈ ట్రాన్స్పరెంట్ శారీస్ కట్టుకొని కుర్రపిల్లలాగా రెడీ అవుతుంది. దీని సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే కూడా, అత్త అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. వెంటనే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి స్వప్న కనిపిస్తుంది. ఏంటి, ఏమైంది అలా అరిచావు? నీకు సంబంధించిన 5 రకాల జ్యూసులు అన్నీ కూడా అక్కడ పెట్టాను, కొన్ని ఇక ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను, నన్ను ఇలా బతకనివ్వు స్వప్న అని చెప్పి విసుగ్గా అనగానే, ఏం మాట్లాడుతున్నావు అత్త? నేను ఇప్పుడు జ్యూసులని ఎవరు అడిగారు? జ్యూసుల గురించి నేను ఏమైనా చెప్పానా అనగానే, మరి ఎందుకు అలా అరిచావు అనగానే, అరిచిన ప్రతిసారి జ్యూస్ అని అర్థం కాదు, నాకెందుకో ఈరోజు జ్యూస్ తాగాలనిపించట్లేదు అందుకని అనగానే, అందుకని నేనేం చెయ్యాలి అని చెప్పి అనగానే, మరి నువ్వే చెయ్యాలి, ఎందుకంటే రేపో మాపో వారసుడిని ఎత్తుకునేది నువ్వే కాబట్టి, మీ వారసత్వాన్ని మోస్తున్నాను కాబట్టి అని చెప్పి అంటుంది. సరే ఇంతకీ ఏం చేయాలో చెప్పు అనగానే, నాకు నువ్వు వేసుకున్న మేకప్ అంతా కూడా పడట్లేదు, ఫస్ట్ అయితే ఆ మేకప్ కిట్ని పక్కన పడేయండి అని చెప్పి అంటుంది. ఏంటి స్వప్న, ఇది ఎంత కాస్ట్లీనో తెలుసా నీకు అనగానే, అంటే నాకు నచ్చకపోయినా, నాకు ఆ ఫ్లేవర్ పడకపోయినా ఆ మేకప్ మొత్తం కూడా ఒక సున్నం పూసుకున్నట్టు పూసుకొని నా పక్కన తిరుగుతారా అత్త? చెప్పండి, మీకు ఇక కొంచెం కూడా మానవత్వం లేదా? లోపలున్న పసిబిడ్డకి ఆ స్మెల్స్ ఏమీ పడవట్లేదు, అది కూడా మీ మొహం చూస్తుంటే వామిటింగ్ కూడా వస్తుంది నాకు అనగానే, ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఐ మీన్ మొహం చూస్తుంటే అంటే మీ మొహం కాసి కాదు, మీ వేరేసుకునే మేకప్ వల్ల నాకు వాంతులు అవుతున్నాయి, అందుకే కొన్ని రోజులు ఆ పెయింటింగ్లన్నీ పక్కన పడేసి ఇక నార్మల్గా సంసారపక్షకంగా ఉండండి
అప్పుడే నాకు వాంతులు కొంచెం తగ్గుతాయి. లేదంటే ఇక నూనెలో పోసిన గుడ్డ మొహంలాగా మీ మొహాన్ని చూస్తూ నేను భరించలేను అనగానే వెంటనే ఇక లోపల కుళ్ళిపోతూ కుసించిపోతూ ఏమనాలో ఇక తెలియక నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ ఈ మేకప్ని పక్కన పెట్టమంటుంటే ఆ విషయం మాత్రం చేయలేకపోతున్నాను అనగానే మీ చేతులతో ఏమీ అవసరం లేదత్తా, నా చేతులతో చేస్తాను కదా అని చెప్పి ఇక అక్కడున్న మేకప్ అన్నీ కూడా తీసేసుకొని ఇక ఇవి అన్నీ కూడా నా అధీనంలో ఉంటాయి, ఇక ఎప్పుడో అప్పుడు అరాకొర ఇస్తూ ఉంటానులేండి అని చెప్పి ఇక కాస్ట్లీ మేకప్ సెట్ని తీసేసుకుంటుంది. ఇక వెంటనే కూడా ఏమి చేయలేక వీడేడి రాహుల్ గాడు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక దూరం నుంచి అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఏదో యుద్ధం చేస్తున్నట్టున్నారు. అమ్మో, ఈ రాక్షసి కదంట నేను పడ్డానంటే ఖచ్చితంగా నన్ను ఇక ఫుట్బాల్ ఆడుతుంది, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఇక అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు రాహుల్. ఇక వెంటనే ఆ మేకప్ కిట్ని తీసుకొని ఇంతకాలం అత్త ఎందుక ఇంత పడుచు పిల్లలాగా ఉందనుకున్నాను, ఇదిగో ఈ మేకప్ వల్ల ఇక నీకు కంటికి నిద్ర లేకుండా దూరం చేశాను, ఇక నీకు వంటగదిలో వంట మనిషిగా చేశాను, ఇక నేచురల్ బ్యూటీని కూడా ఇప్పుడు చేయబోతున్నాను, ఇక నుంచి నా చేతిలో నీకుంటుంది కదా అత్త, చెప్పాలంటే తలుచుకుంటుంటేనే ఇక తెగ ఆనందం అనిపిస్తుంది అని చెప్పి మేకప్ కిట్ని తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వప్న. ఇక అనామికకి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్లో వస్తాను, నేను త్వరలోనే వస్తాను, ఇక ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో నేను వస్తాను, నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ వెయిట్ చేస్తావో అక్కడే ఉండు అని చెప్పి ఇక వెంటనే కూడా ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ గమనించి అదేంటి అనామిక ఎక్కడికి బయలుదేరుతున్నావు, ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావు అనగానే ఇక కవి గారు నేను అర్జెంటుగా మా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి, అది ఎన్ని రోజులకో ఇక ఇండియాకి వచ్చింది, ఇక దాన్ని కలిసి ఇక నేను కూడా ఏదైనా తనతో కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాను, నాకు కూడా చాలా బోరింగ్గా ఉంది అని అనడంతో కళ్యాణ్ వెంటనే కూడా ఇక నైట్ జరిగిన విషయంలో తనది తప్పుంది కాబట్టి అనామికని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అనామిక త్వరగా వచ్చేయి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం చెప్పాలి చెప్పు, ఇక 3 నైట్లు గడిచే వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దన్నారు కదా అనగానే సరే కవి గారు నేను ఏదో రకంగా వచ్చేస్తాను, మీరు మాత్రం కొంచెం నా గురించి ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చేసి చెప్పండి అనగానే సరే త్వరగా వెళ్ళి వచ్చేసి అని చెప్పి పంపిస్తాడు. ఇక అక్కడి నుంచి వెంటనే కూడా వెనక గుమ్మం నుంచి బయటపడుతుంది అనామిక. ఇక వెంటనే ఇక కాల్ చేస్తూ నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను, క్యాబ్లో ఉన్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ఇక ఇంట్లోకి వెజిటబుల్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇక ఏంటి ఎక్కడ కూడా అన్ని వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో కూడా అయిపోయినాయి, ఇలా ఏ రకంగా చేశానబ్బా, ఇక అందరికీ కూడా వంట చేయాలి, ఇప్పుడు ఇక శాంత కూడా లేదు టయానికి, ఇక ఖచ్చితంగా నేను వెళ్ళి కూరగాయలు తీసుకురావాల్సిందే అని చెప్పి ఇక వెంటనే కావ్య ఇక కూరగాయలు తీసుకురావడానికని ఇక నేను వెళ్ళొస్తాను అమ్మమ్మ, ఇక బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది కావ్య ఇక అలానే ఆటో ఎక్కి వెళ్తూ ఉంటే ఇక ఒక దగ్గర ఆపుతుంది. ఆపి ఇక మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు తీసుకుంటూ రిటర్న్ వచ్చే దారిలో ఇక శ్వేత కనిపిస్తుంది. ఇక ఈ అమ్మాయి ఆ రోజు ఇక ఈయనతో కలిసి కనిపించిన అమ్మాయి, ఈ అమ్మాయితో ఐస్ క్రీమ్ తిని నాకు అబద్ధం చెప్పారు, ఏంటి ఈ అమ్మాయి ఇక్కడుంది, అసలు ఈ అమ్మాయికి అలాగే మా వారికి ఏంటి సంబంధం, ఒకసారి అడుగుదాం, అసలు ఈ అమ్మాయి ఎవరు అన్నది వెంటనే కూడా అని ఆటో అబ్బాయిని ఆపు అని చెప్పి ఆటోని ఆపించుకుంటుంది. ఇక వెంటనే చేతిలో బరువు వల్ల అబ్బా ఈ బరువు అంతా ఏంటి అని చెప్పి మోసుకుంటూ ఏదో రకంగా అటువైపు దాటి ట్రాఫిక్ దాటి వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంతలో అనామిక అక్కడ కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య, ఇదేంటి అనామిక ఏంటి ఇక్కడికి వచ్చింది, అది కూడా ఈ అమ్మాయితో, ఈ అమ్మాయి అలాగే అనామిక ఇద్దరు ఫ్రెండ్సా, మరి ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు మరి ఈయనకెలా తెలుసు అని చెప్పి షాక్ అయిపోతుంది. వెంటనే కూడా ఆటో అబ్బాయిని ఇక శ్వేత అలాగే అనామిక ఇద్దరు కూడా ఇక అక్కడే ఉన్న
టీ కార్నర్లో కూర్చుంటారు. ఇక వెంటనే కావ్య కూడా వెనక నుంచి వెళ్తుంది. వెళ్ళి పక్కనే ఉన్న ఇక సీట్లో ఒక మెనూ అడ్డు పెట్టుకొని అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, అసలు అనామికకి పెళ్ళయ్యి 2 రోజులు కూడా కాలేదు, కనీసం ఎవరు ఏంటి అన్నది కూడా చెప్పకుండా ఇలా బయటకు వచ్చి కలిసింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వింటూ ఉంటే ఇక శ్వేత అనామిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏంటి అనామిక, ఇన్ని రోజులైంది, ఇక ఏదో రకంగా ఆ ఇంట్లో కోడలు అయ్యావు, కనీసం ఒక్క కాల్లో కూడా రెస్పాన్స్ అవ్వవేంటి, అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి అనగానే, అయ్యో శ్వేత గారు, మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా, ఇక కావ్య ఉంటే ఇంట్లో చాలా ఇక మనం ఏమీ చేయలేం, ఎందుకంటే ఇల్లు మొత్తం కూడా కావ్యని కావ్య 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 అక్కడ కావ్య తప్పించి ఇక వేరెవరిని నమ్మరు అని చెప్పి అంటుంది అనామిక. నీకు ఆ నమ్మకాన్ని కదా ఇక అందరి ముందు తీసేసి అందరి ముందు ఇక కావ్య గురించి బ్యాడ్ చేయమనే కదా నిన్న అక్కడికి చేర్చింది, ఇక కావ్య స్థానంలో నేను అక్కడికి రావాలనే కదా ఇంత ప్లాన్ వేసింది, లేదంటే నిన్నెందుకు కళ్యాణ్కి భారీగా ఉండమని చెప్తాను అని చెప్పి అనగానే, అయ్యో నాకు తెలుసు కదా, కానీ మనం వేసిన ప్లాన్ ప్రకారం అంతా వర్కౌట్ అయింది, కానీ ఆ కావ్య గురించే ఇంట్లో అందరి ముందు చెడ్డగా చేయాలనుకున్నా ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేసి ఆ కళ్యాణే అడ్డుపడుతున్నాడు అనగానే, అదేంటి కళ్యాణ్ నిన్ను డీప్గా లవ్ చేస్తున్నట్టుగా నువ్వు లవ్ చేసావు కదా, లవ్ చేస్తున్నట్టు నటించావు కదా, మరి నీ మాట వినట్లేదా ఆ కళ్యాణ్ అని చెప్పి శ్వేత అడుగుతుంది. అయ్యో రామ, ఎంతసేపు కూడా ఇక వదిన 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 జపం తప్ప మరొక ప్రపంచమే తెలియదు ఆయనకి. ఇక నిన్న కూడా ఏదో రకంగా ఫస్ట్ నైట్ని ఆపుకోవాల్సి వచ్చింది, లేదంటే ఇక నేను ఆ కిషోర్కి ఎంత అన్యాయం చేసేదాన్ని అనగానే, అవునవును కిషోర్ నన్ను నిన్నంతా ఫోన్ చేసి ఒకటే నస, ఇక అనామికకి ఫస్ట్ నైట్ ఏంటి, అలా ఎలా ఏర్పాటు చేశారు, ఇక ఖచ్చితంగా ఏదో రకంగా ఇక దాన్ని క్యాన్సిల్ చేయాలి అని నా తలంతా తినేశాడు, అయినా నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే కదా నువ్వు కూడా ఫాలో అయ్యావు, సక్సెస్ అయింది కదా అనగానే, సక్సెస్ అవడం ఏంటి, డబల్ సక్సెస్ అయింది, ఇక నేను ఆ కళ్యాణ్తో ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి అనుకునే లోపలే ఇక నాకే హింట్ ఇచ్చి ఇక అక్కడి నుంచి బయటపడుకునేలాగా చేశాడు ఆ సోడా బుడ్డి కళ్ళజోడోడు అనగానే, ఏంటి నిక్నేమ్ పెట్టావా కళ్యాణ్కి అనగానే, మరి ఎంతసేపు చూసినా కవిత్వాలు గోల తప్పించి ఇక మరొక మాటే ఉండదు అనగానే, అందరూ నీ కిషోర్ అంత రొమాంటిక్గా ఎందుకుంటారు అనామిక, అయినా నీ కిషోర్ ఎక్కడా ఆ కళ్యాణ్ ఎక్కడా అనగానే, మరే నువ్వేదో నన్ను డ్రామా ఆడి ఇక నాకు కొంత డబ్బు ఇస్తావని నేను ఈ డ్రామాకి ఒప్పుకున్నాను, అంతేగాని నాకు కిషోర్కి ఇద్దరం చాలా స్మార్ట్గా ఉంటాం, అసలు కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను కానీ కళ్యాణ్కి నేను అసలు కరెక్టా చెప్పు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఈ మాటలన్నీ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అంటే అనామిక చాలా మోసగత్తనమాట, ఇక కవిగారిని మోసం చేసి ఇంట్లో చేరింది, ఇక ఇదంతా కూడా నడిపించేది ఈ అమ్మాయి శ్వేత, అది కూడా ఇక ఈ అమ్మాయికి ఎందుకు ఇక అనామికని ఇంట్లోకి పంపించి నా స్థానంలో తను ఉంటానని ఎందుకంటోంది అని చెప్పి వెంటనే కూడా ఇక ఏం మాట్లాడుతుందా అని చెప్పి ఇక వెంటనే కూడా వింటూ ఇక మధ్యలో ఒక్కసారిగా ఇక గుర్తుకు వస్తుంది, అసలు వీళ్ళిద్దరూ వేసే ప్లాన్లన్నీ కూడా నా చెవులారా నా కంటితో చూసినా ఇవి నాకు పనికొచ్చేలాగే ఉన్నాయి, వీళ్ళిద్దరి బండారం నేను ఇంట్లో ఏ రకంగా చూపించాలి అని చెప్పి ఫోన్ తీసి ఇక ఎదురుగుండగాన మొత్తం కూడా ఫోన్ని పెట్టేస్తుంది. ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం లైవ్లో ఎక్కుతూనే ఉంటుంది. సరే కానీ శ్వేత, ఇక బావగారు రాజ్ బావగారు అదే మీ లవర్ గారు ఏంటి ఈ మధ్య ఇక కావ్య కావ్య అంటున్నారు, నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పావు, నాకైతే ఆయన శ్రీరామచంద్రుడిలాగే అనిపిస్తున్నాడు అని చెప్పి అనామిక అంటుంది. అదేం కాదు, ఇక శ్రీరామచంద్రుడు ఎందుకు అవుతాడు, తను నన్ను ఒకప్పుడు డీప్గా లవ్ చేశాడు, ఇక నేను కూడా లవ్ చేశాను, కొన్ని పరిస్థితుల ప్రభావంగా ఇక అనుకోకుండా ఆ కావ్య మెడలో తాళిని కట్టాడు,
కానీ నేను ఆ తాళిని ఎగతాళిగా చేస్తాను కదా, ఇక అందుకే కదా నిన్ను పంపించింది. ఇక ఏదో ఒక రకంగా ఆ కావ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. ఇక నేను ఆ స్థానంలోకి రావాలి. రాజ్ కూడా నా మాటలన్నీ కూడా నమ్మేస్తాడు. నాకు ఎవరు లేరంటే చారదీశాడు. ఇక నా భర్తకి నాకు డైవర్స్ ఇప్పిస్తున్నాడు. నా భర్త అనేవాడు అసలు నాకు లేడు. నేను అసలు పెళ్ళే చేసుకోలేదు. కావాలని ఇక రాజ్ విషయంలో నేను ఇక సింపతి సంపాదించాలని కావాలనే ఇక పెళ్ళైనట్టుగా నన్ను టార్చర్ చేస్తున్నట్టు, నాకెవ్వరూ లేనట్టు నటిస్తున్నాను. అన్నీ నమ్మేసి రాజు నాకు త్వరలో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తానన్నాడు. ఇక నేను అక్కడికి వచ్చాను అంటే ఇక అదే రోజు కావ్య బయటికి రావాలి. అదే నా ప్లాన్ అని చెప్పి అంటుంది. సూపర్ మేడం, సూపర్. ఇక నా పరిస్థితి అయితే ఇక నేను చెప్పలేకపోతున్నాను. ఏ రకంగా నేను ఇక కళ్యాణ్ బారి నుంచి తప్పించుకోవాలి చెప్పండి. నిన్నంటే ఏదో రకంగా రచ్చ చేసి బయటకు వచ్చాను. ఇక ఈరోజు నా పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనగానే, ఇక నీ చేతిలోకి స్లీపింగ్ పిల్స్ ఎప్పుడో పెట్టాను కదా, ఎప్పుడైనా నీ మీదకు వస్తే ఒక్క ట్యాబ్లెట్ పాలల్లో వేసి ఇచ్చేసి పడుకుంటాడు. పాపం పొద్దున్నే లెగుస్తాడు, కవిత్వాలు చెప్పుకుంటాడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ మీద ఇక జోకులు వేసుకుంటూ ఇక నవ్వుకుంటూ, సరే సరే నేను వెళ్ళాలి, ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా ఇక నేను ఇంట్లోనే ఉన్నానని నమ్మిస్తాడు పాపం ఆ కళ్యాణ్. ఇప్పుడు ఆ కళ్యాణ్కి మాట తెచ్చాననుకో, ఇక అందరూ కూడా నా మీద పడతారు. ఎందుకు వచ్చింది, వెళ్తున్నాను, నిన్ను కలవాలి, నీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఇక ఇంట్లో ఎక్కడ ఫోన్ మాట్లాడితే డౌట్ వస్తుందని డైరెక్ట్గానే వచ్చాను అనడంతో ఇక వెంటనే సరే ఇక నుంచి ఒక వాటైతే చెయ్యి. ఇక రాజుని నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కావ్య ఏదో రకంగా తనకు తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ని నువ్వు వర్కౌట్ చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడుకొని వెంటనే కూడా సరే అయితే నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి అనామిక వెంటనే కూడా ఇక నుంచోగానే అక్కడి నుంచి కావ్య వెంటనే కూడా ఫోన్ తీసేసుకొని ఇక వెంటనే తను కూడా పక్కకు వచ్చేస్తుంది. ఇక కావ్య ఆశ్చర్యపోతుంది, షాక్ అయిపోతుంది. అనామికని శ్వేతని ఇద్దరి మోసాన్ని భరించలేదు. ఇక వీళ్ళిద్దరి గురించి నేను ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మరు. అందుకే ఈ వీడియో తీశాను, ఆయనకే పంపిస్తాను. ఆయన నా ఫ్రెండు అని చెప్పి ఇక ఆమె గారితో ఇక క్లోజ్గా ఉండేసరికి నేను ఏదో అనుకున్నాను. కానీ ఒకప్పుడు ఈయన ప్రేమించారా అంటే ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? మరి ఆ అమ్మాయిని ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు సరే, ఇంకా మళ్ళా శ్వేతతోని మళ్ళా సంబంధం పెట్టుకొని ఇంటికి తీసుకురావడం ఏంటి? అసలు శ్వేత ఎలాంటిదో తెలిస్తే కదా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఈ అనామిక గురించి ఇంట్లో అందరికీ కూడా ఈరోజు తెలిసిపోతుంది అని చెప్పి కావ్య అయితే చాలా కోపంతో ఇక రాజ్కి ఫోన్ చేస్తుంది. రాజ్కి ఫోన్ చేసి, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి. ఆహా కాదు మీకు ఒక విషయం చూపించాలి అని చెప్పి అనగానే, ఏం చూపిస్తావు? నేను బోర్డు మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఒక గంట తర్వాత నీకు కాల్ చేస్తాను అనగానే, అయ్యో ఆ మీటింగ్ని పక్కన పెట్టండి, ఇది లైఫ్ అండ్ డెత్ విషయం, ఖచ్చితంగా మీరు ఈ ఇంట్లోకి రావాలి అని కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఇంటికి రావడం ఏంటి? మళ్ళా ఏం జరిగింది అనగానే, ఇంట్లో సంబంధించిన విషయం అండి, మీరు ఖచ్చితంగా రావాలి అని అంటుంది. ఇదిగో కళావతి, నాకు మీటింగ్లో ఉన్నాను, ఏదైనా కూడా ఇక ఫోన్లో చెప్పు అనగానే, చెప్పనండి, మీకు వాట్సాప్ చేస్తాను, ఆ వీడియో చూసినాక మీరు మీటింగ్లో ఉంటారో లేదా ఇంట్లో ఉంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి అనటంతో ఇక ఒక్కసారిగా సరే పంపించు అని చెప్పి ఇక వాట్సాప్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసేసరికి శ్వేత అనామిక ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వింటాడు. ఇద్దరి మీద చాలా అసహ్యం వేస్తుంది రాజ్కి. ఇక వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు. కావ్య ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతాడు. ఇదిగోనండి ఇక్కడే ఉన్నాను, కాఫీ షాప్లో, మీ ఆఫీస్కు దగ్గరలోనే అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాజ్ అయితే హుటాహుటినా వస్తాడు. వచ్చిన వెంటనే కూడా కావ్య, చూసారా అండి, ఇక ఆ శ్వేత అన్న అమ్మాయి మీ ఫ్రెండు, ఈ అనామిక ఇక కావాలని కవిగారిని మోసం చేసి పెళ్లి చేసుకున్న మోసగత్త, వీళ్ళిద్దరు బండారాన్ని మీకు వీడియో పంపించాను,
అసలు వీళ్ళిద్దరూ ఇంటికి చేరి ఇల్లుని ముక్కలు చేసి వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారండి? అయినా ఇలాంటి అమ్మాయితో మీకు ఫ్రెండ్షిప్ ఏంటండి అని చెప్పి కావ్య అనడంతో ఇక ఒక్కసారిగా బాధపడతాడు ఇక రాజ్. వెంటనే కళావతి, నీకు కొన్ని విషయాలు తర్వాత చెప్తాను, ఇప్పుడైతే ఇంటికి పద, ఇక ఆ అనామిక సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇంటికి ఇద్దరు బయలుదేరుతారు. పాపం అండి, కవిన్ గురించి తలుచుకుంటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమించుకున్నారని, ఒకరికి మీద ఒకరు ప్రాణం పెట్టుకున్నారని నేను ఎంతగానో ఆశపడ్డాను. పంతులు గారు పెళ్లి చేస్తే మంచిది కాదని తెలిసినా కూడా మొక్కని మార్చి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగేలాగా చేశాను. నేను చాలా తప్పు చేశానండి అని చెప్పి కావ్య అంటుంటే, నువ్వు తప్పు చేయలేదు, ఇక ఆ కళావతి, ఇక ఆ అనామిక అలాగే ఈ శ్వేత వీళ్ళిద్దరూ చాలా పెద్ద తప్పు చేశారు. తప్పు చేసి నా చేతికి దొరికిపోయారు. ఈ అనామికని ఈ రోజే ఇక ఇంట్లో నుంచి బయటికి పంపించాలి, వాళ్ళ అమ్మా నాన్నను కూడా పిలిపించాలి అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ అయితే వాళ్ళ అమ్మా నాన్నది స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇంటికైతే చేరుకుంటారు. అప్పటికే ఇక అనామిక అయితే ఇక ఇంట్లో ఇక కళ్యాణ్ దగ్గర ఏమీ ఎరగనట్టుగా కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే కావ్య, ఏమండి తొందరపడద్దు, ఇక కవి గారికి పెళ్ళయి 3 రోజులైంది. ఈ 3 రోజుల లోపలే అనామిక ఇంత మోసం చేస్తుందని తెలిస్తే కవిగారు తట్టుకోగలరా అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య వంక చూస్తూ, మరి ఏం చేయమంటావు అంటే, అనామిక మోసగత్తని తెలిసినా కూడా నా తమ్ముడితో ఇక కాపురం చేయిస్తావా ఏంటి? ఇక అలాంటి అమ్మాయిని ఏ రకంగా ఇంట్లో ఉంచాలి అని చెప్పి అనడంతో, అది కాదండి, ఇటు చూస్తే తాతయ్య గారు ఆరోగ్యం కూడా ఇప్పుడిప్పుడే కుదిరిపడుతుంది. ఇంతలో అనామిక గురించి తెలిసి తాతయ్య ఆరోగ్యం ఏమన్నా అయితే అనగానే, ఏమీ అవ్వదు, నిజం తెలుసుకొని ఇక వాడి జీవితాన్ని మనం సేవ్ చేశామని సంతోషపడతాడు. ఇక కళ్యాణ్ జీవితంలోంచి ఆ అనామిక ఉంటే ఇంకా ఇల్లు కొల్లోలం అయిపోతుంది. అయినా అంతటి మోసగత్తె వేరొకడితో ఇక తిరుగుతూ వేరొకడిని లైన్లో పెట్టుకుంటూ నా తమ్ముడు జీవితంతో ఆడుకోవడానికి తనకి ఎన్ని గుండెలు అని చెప్పి వెంటనే కూడా ఇక ఇంటికి రాగానే కారుని స్పీడ్గా కూడా ఒక్కసారిగా పార్కింగ్ చేస్తాడు. ఇంట్లో అందరూ అప్పటికే హాల్లో ఉంటారు. ఏమైందిరా రాజ్, ఎందుకు అలా పెట్టుకున్నావు? బోర్డ్ మీటింగ్ అని చెప్పి ఇక మీటింగ్ మధ్యలోనే వచ్చేసావేంటి అని చెప్పి అంటాడు ఇక సుభాష్ గారు. ఇక వెంటనే, డాడీ మీరందరూ కూడా హాల్లో ఉండండి, నాకు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పి వెంటనే కూడా టీవీకి ఫోన్కి కనెక్ట్ చేస్తాడు. ఏమైందిరా, న్యూస్లో ఏమన్నా జరిగిందా? మన ఆఫీస్ గురించి ఏదన్నా ముఖ్యమైన మ్యాటరా అనగానే, లేదు, మన ఇంట్లో వాళ్ళ గురించి ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి కళ్యాణ్ని అనామికను కూడా పిలవండి అని చెప్పి అనడంతో ఇక దానిలక్ష్మి, ఏంటి రాజ్ ఏమైంది అనగానే, పిన్ని ఒక్కసారి అనామికని అలాగే కళ్యాణ్ని పిలవండి అని చెప్పి అనడంతో ఇక వాళ్ళు కూడా వస్తారు. అందరూ ఇక హాల్లో ఉండగానే టీవీ ఆన్ చేసి ఇక ఫోన్కి కనెక్ట్ చేసిన వెంటనే అనామిక అలాగే శ్వేత ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా కుటుంబ సభ్యులు మొత్తం వింటారు. విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోతే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇక అక్కడే ఉన్న అనామికని పట్టుకొని, నీకెంత ధైర్యం, నా వెనకాల వచ్చి నా వెనకాల ఎంత కుట్ర చేస్తూ నాతోనే పెళ్లి చేయించుకొని ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా నీ బాయ్ ఫ్రెండ్తో చెక్కేయడానికి నేను కావాల్సుకొచ్చానా? అందుకేనా నా మీద ఇన్ని నిందలు వేస్తూ రోజుకొక రకంగా నా దగ్గర నుంచి నా డబ్బు కావాలి, ఇక నేను అవసరం లేదన్నమాట అని చెప్పి చంపని పగలకొడతాడు. ఇక వెంటనే అనామిక అయితే ఇక బుకాయించిపోతూ ఉంటే, నోర్మి, ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడినా రెండో చంప పగిలిపోతుంది. నా కొడుకుని ఇక అనవసరంగా బొట్లో వేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? అసలు నువ్వెవరివే నా కొడుకు జీవితంలోకి వచ్చావు అని చెప్పి దానిలక్ష్మి ఇక వెంటనే కూడా అనామికని చంపని చెల్లుమనిపిస్తుంది. ఇక అక్కడే ఉన్న రాజ్ అయితే, ఆగండి పిన్ని, అసలు నీ వెనకాల శ్వేత ఎందుకుంది? శ్వేతకి నీకు సంబంధం ఏంటి? అసలు ఈ ఇంటిని నీ ఎందుకు ముక్కలు చేయాలనుకుంటున్నారు అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు రాజ్. ఆ మాటలకి వెంటనే అనామిక, ఇక నాకేమీ తెలియదండి, నన్ను ఇక నా లవర్ని ఇద్దరిని కలుపుతాననింది, మాకు కావాల్సిన డబ్బు అరేంజ్ చేసి ఫారెన్ పంపిస్తానంది,
కానీ ఆ డబ్బు ఇక కళ్యాణ్ దగ్గర ఉందని చెప్పి కళ్యాణ్ని ఏదో రకంగా బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకుంటే నన్ను నా లవర్ని కలుపుతానని చెప్పింది అని చెప్పి అంటుంది అనామిక. ఏంటి, నిన్ను నీ లవర్ని కలుపుతాననిందని నా తమ్ముడు జీవితంలోకి నువ్వు వస్తావా? మరి ఇక శ్వేత ఏంటి ఏంటి చెప్పు, ఇంకా దాని ప్లాన్స్ ఏంటి అనగానే, అదే మిమ్మల్ని తను డీప్గా లవ్ చేస్తుందని, మీరు తనని ఇష్టపడుతున్నారని తెలుసుకొని ఇక ఇదిగో ఈ కావ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే తను ఇక ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని ప్లాన్ చేసింది. అంతకు మించి నాకేమీ తెలీదు. అందుకే రోజుకో రకంగా కావ్య మీద నిందలు వేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా తను నాతో చేయిస్తుంది. నాకేమీ తెలీదు, నన్ను వదిలేసేయండి ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది అనామిక. ఇక ఇంట్లో వాళ్ళందరూ అనామిక చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే రాజ్ అయితే శ్వేతకి కాల్ చేస్తాడు. శ్వేత ఎక్కడున్నావు అని చెప్పి అనగానే, రాజ్ ఈరోజు ఇక డైవర్స్ గురించి మాట్లాడతామని అన్నావు కదా, నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి, ఇక నేను ఇక్కడే ఆఫీస్ దగ్గరే ఉన్నాను అనగానే, అవునా అక్కడే ఉన్నావా, సరే అయితే నేను అక్కడికి వస్తాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి రాజ్ అయితే ఇక శ్వేత గురించి వెళ్ళి శ్వేతను కూడా ఈడ్చుకొని వచ్చి ఇద్దరిని కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ప్లాన్ చేసి, నువ్వు ఇక్కడే ఉండు, ఫోన్ చేసినా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నీకు మీ ఇంట్లో వాళ్ళకి ముగ్గురికి కలిసి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను, శ్వేతని తీసుకొని వస్తాను, అసలు శ్వేత నిన్ను ఇద్దరిని కలిసి ఏం చేయాలన్నది ఆలోచిస్తాను అని చెప్పి వెంటనే కూడా స్టార్ట్ అవుతాడు రాజ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.